తర్వాత కింద బాక్స్ ఒకటి ఉంది, విశ్వాసుల్ని గుర్తించడం ఎలా. చూడండి, విశ్వాసుల్ని పరీక్షించే విధానం గురించి బైబిల్లో యేసు చెప్పినట్లుగా ఉన్న ఒక సందర్భాన్ని చూద్దాం. యేసు చెప్పాడు అసలు విశ్వాసులు ఎవరు, ఎలా ఐడెంటిఫై చేయడం అనేది. మార్కు సువార్త 16వ అధ్యాయం 17-18 వచనాలు చూస్తే, సువార్త బ్రాకెట్లో నమ్మిన వారి వలన ఈ సూచక క్రియ కనబడును, ఏవనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. యేసు శిష్యులతో చెప్తున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అలా ప్రకటించినప్పుడు ఎవరైతే వీటిని నమ్ముతారో, మీరు చెప్పిన దాన్ని నమ్ముతారో, సువార్తను నమ్ముతారో, వాళ్ళ వలన ఈ సూచక్రియలు కనబడతాయి. వాళ్ళు కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తిపట్టుకుంటారు, మరణకరమైనది విషం త్రాగినా కూడా వాళ్ళకేం కాదు అని చెప్తున్నాడు.